హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు, రీసెట్టింగ్ మై గార్డెన్ అనేసి. ఇక్కడ చూస్తే నా దగ్గర చాలా పెద్ద గ్రో బ్యాగ్ ఉందండి. నేను ఇది ఖాళీ చేసి మొత్తం మట్టంతా వేరే దాంట్లో వేసాను. అండ్ ఎందుకంటే నేను ఇట్లాంటి గ్రో బ్యాగ్లు వేరేవి కూడా తీసుకున్నాను. ఇదిగో ఈ సైజు అండి, ఇవి 5x2x2 గ్రో బ్యాగ్స్ అనమాట. చాలా మంచిగా అనిపించాయి, అందుకని ఇలాంటివి ఇంకా ఎక్స్ట్రా తీసుకున్నాను. అవి కూడా పెట్టాలి అనేసి చేశాను. ఆ గ్రో బ్యాగ్లో ఉన్న మట్టి అంతా తీసేసి ఇక్కడ పోసాను. అంటూ మొక్కల్ని కూడా, దాంట్లో ఉన్న కొన్ని మొక్కల్ని కూడా రీపాట్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను నా గార్డెన్ ఎలా ఉందో. ఇది చూసారు కదా, ఇది ఎందుకు తీసాను అంటే, ఇది నేను పెట్టేటప్పుడు కొంచెం హైట్ పెట్టుకోవాల్సిందండి. హైట్ పెట్టడం వల్ల క్లీనింగ్ అనేది చాలా కష్టమైపోయింది. అందుకనే ఇప్పుడు ఎలాగూ మళ్ళీ గార్డెనింగ్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాను. నేను 1 year నుంచి గార్డెనింగ్ చేస్తున్నాను. బట్ ఏంటంటే మధ్యలో కొన్ని వర్క్ వల్ల కొంచెం గార్డెన్ పట్టించుకోకుండా ఉండడం వల్ల ఇలా అయిపోయిందనమాట. అందుకని నేను మళ్ళీ ఫ్రెష్గా గార్డెనింగ్ స్టార్ట్ చేద్దాము న్యూగా అనేసి మళ్ళీ మొదలు పెట్టాను. అన్నీ రీసెట్ చేస్తున్నాను అనమాట నా గార్డెన్ని. నా గార్డెన్లో అయితే కొన్ని మొక్కలు ఉన్నాయి, అవి కూడా మీ అందరికీ చూపిస్తాను. ఇలా మొత్తము చాలా డస్ట్ పేరుకుపోయిందండి. అసలు క్లీనింగే అవ్వలేదు నేను హైట్ పెట్టకపోవడం వల్ల. అందుకని క్లీనింగ్కి చాలా ప్రాబ్లం అయిపోతుంది అనేసి ఇంకా అదంతా తీసి మట్టి వేరే గ్రో బ్యాగ్లో వేసాను. ఇవి కూడా మళ్ళీ ఆర్డర్ చేశాను. నాకు ఆ సైజు బాగా నచ్చింది. మెయిన్లీ పాదులకైతే చాలా బాగుంటుంది ఆ సైజు. అందుకని నేను ఇంకా ఎక్స్ట్రా తెప్పించుకున్నాను ఆ గ్రో బ్యాగులు కూడా. ఇవన్నీ మా ఇంటి కన్స్ట్రక్షన్కి యూజ్ చేసిన మెటీరియల్స్తోనే, నేను స్టాండ్లు ఏమీ కొనలేదు ఇప్పటి వరకు. అవే యూజ్ చేస్తున్నాను. అదే పెట్టేసి ఇంకా గ్రో బ్యాగ్ అక్కడ సెట్ చేద్దాము. మొత్తం క్లీన్ చేసి నీట్గా పెట్టుకున్నాక, దీంట్లో ఆల్రెడీ సొరపాదు ఉందండి ఆ గ్రో బ్యాగ్లో. అది తీసేయాల్సి వచ్చింది, మంచి కాపు మీద ఉన్నప్పుడు తీసేయాల్సి వచ్చింది. చాలా బాధ అనిపించింది అనమాట. ఇంకా నిన్న నైట్ చీకటి అయిపోయిందండి. ఇంకా అవన్నీ తీసేసి ఇంకా రోజు మార్నింగే వచ్చేసి మొత్తం క్లీన్ చేశాను. ఇప్పుడైతే మా గార్డెన్ చూడండి, ఈ టబ్స్ అన్నీ కూడా పక్కకు పెట్టేసి ఇక్కడంతా క్లీన్ చేశాను. యాక్చువల్లీ నా ఐడియా ఏంటంటే, ఇక్కడ గ్రో బ్యాగ్స్ పెడదాము, 4 గ్రో బ్యాగ్స్ ఉన్నాయండి, అక్కడ గ్రో బ్యాగ్స్ పెడదాము అనేసి ఇదంతా ఇలా సెట్ చేశాను అనమాట. ఇవేంటి అని అనుకోకండి, ఇవి సీలింగ్కి యూస్ చేసే పీవీసీ షీట్స్ అనమాట. ఈ పీవీసీ షీట్స్ అనేవి మా ఇంటి కన్స్ట్రక్షన్ అప్పుడు అవి మిగిలిపోయాయి. సో వాటిని ఏంటంటే, అవి కన్స్ట్రక్షన్కి వాడే తడికెలు కదా అవి అనమాట. అవి పెట్టేస్తే కొంచెం గ్యాప్స్ లేకుండా గ్రో బ్యాగులు పెట్టచ్చు అనే ఐడియాతో యూజ్ చేశాను. యాక్చువల్ అవి చాలా డెలికేట్గా ఉంటాయి, అందుకనే వాటిని ఆ తడికెల మీద డైరెక్ట్గా వాటి మీద పెట్టకుండా ఇట్లా తడికెలు వేసేసి కన్స్ట్రక్షన్కి వాడినవి మిగిలితే వాటి మీద పెడదామనేసి ఇట్లా ఉంచాను. ఇంకా ఇక్కడైతే మొత్తం క్లీన్ చేసి గ్రో బ్యాగ్లు అయితే సెట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఒకసారి పెట్టి చూసాక ఏమైందంటే, అక్కడ కంజెస్టెడ్ అయిపోతుందండి అంత పెద్ద గ్రో బ్యాగ్లు అన్నీ వరుసగా పెట్టినాక. సో నేను ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఈసారి ఏం చేశాను అంటే, మొత్తం ఆ తడికెళ్ళకు కింద ఇటుకలు పెట్టాను అనమాట. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇటుకలు పెట్టేసి ఈ షీట్స్ అన్నీ ఇరిగిపోయినాయి ఉంటే కొంచెం అన్నీ జాయింట్ లాగా పెట్టేసి గ్రో బ్యాగ్స్కి మధ్యలో, ఆ తడికెల మధ్యలో ఉండే గ్యాప్స్ అన్నీ కవర్ చేశాను. కింద ఇటుకలు పెట్టి హైట్ పెట్టుకున్నాను. మనకి ఎందుకంటే అప్పుడు క్లీనింగ్కి ఈజీగా ఉంటుంది అనేసి ఇంకా ఇటు సైడ్ కూడా క్లీన్ చేశాను కదా, మళ్ళీ అదే ప్లేస్లో ఇంకా మళ్ళీ అవి హైట్ పెట్టేసి ఇంకా ఉన్న టబ్స్ కూడా సెట్ చేశాను. ఇంక ఇప్పుడైతే నా ఓవరాల్ గార్డెన్ చాలా నీట్గా అయిపోయింది. ఇంకా మళ్ళీ ఫ్రెష్గా అన్నీ స్టార్ట్ చేయాలన్నమాట. కొన్ని మొక్కలు ఉన్నవి అవి ఖరాబ్ అయిపోయినాయి, కొన్ని తీసేయాలి ఇంకా అలా అనమాట. ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇంత పెద్ద గ్రో బ్యాగ్ని ఎలా ఫిల్ చేస్తాను చూపిస్తానండి. గ్రో బ్యాగ్స్ అయితే మొత్తం దాని మీద పెట్టేశాము, ఆ షీట్స్ అన్నీ వేసాం కదా అక్కడ పెట్టేశాము. ఇంకా చాలా ఆకులు అయితే తెచ్చామండి. మనకి ఈ సీజన్లోనే ఆకులు అయితే దొరుకుతాయి కాబట్టి మనము ఇప్పుడే తెచ్చుకొని అన్నీ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద గ్రో బ్యాగ్ని ఫిల్ చేయాలంటే మనం మట్టి కానీ ఏదైనా చేయాలంటే చాలా మట్టి పడుతుంది. నేను లాస్ట్ టైం కూడా ఆకులతోనే ఫిల్ చేశాను ఆ గ్రో బ్యాగ్ మొత్తము. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాను. చాలా ఆకులు తెచ్చామండి. ఈ ఆకులన్నీ మాకు దగ్గరలో ఒక పార్క్ ఉంటే పార్క్ దగ్గరికి వెళ్ళి మొత్తం తెచ్చాము.
అందరు అడిగారనమాట ఇవి కలెక్ట్ చేస్తుంటే ఎందుకు అనేసి. మేము చెప్పామన్నమాట మొక్కలకి అనేసి. అందరూ షాక్ అయిపోయారు, మొక్కల కోసం వచ్చారా అనేసి. ఇలా మొత్తం చాలా ఆకులు తెచ్చామండి నేను మా హస్బెండ్ వెళ్ళి. ఇంకా ఇలా మొత్తం ఆకులు అయితే వేసేసి ఓల్డ్ సాయిల్ అండి, కొన్ని బకెట్స్ టబ్స్ ఖాళీ చేసాం కదా ఆల్రెడీ పాత మొక్కలువి, ఆ మట్టిని చాలా ఆకులు వేసినాక పైన లేయర్ ఇంకా ఆకులు అయితే కొంచెం మట్టి వేసేసి ఓల్డ్ సాయిల్ని స్ప్రెడ్ చేస్తున్నాం. ఎందుకంటే కొంచెం పైన లేయర్ వరకు మనం మట్టి వేస్తే ఆకులు కూడా కంపోస్ట్ అవుతూ ఉంటాయి త్వరగా. అండ్ పైన లేయర్లో మనము ఏవైనా సీడ్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇంక ఇలాగా అన్ని గ్రో బ్యాగ్లు కూడా ఫిల్ చేసేసాము. ఇక్కడైతే మొత్తం మేము ఓల్డ్ సాయిల్ యూస్ చేసామంటే ఒక 2 బ్యాగులు ఆకులు వేసినాక కొంచెం మట్టి వేసేసి మళ్ళీ ఆకులు వేస్తున్నాము. ఇలా 4 గ్రో బ్యాగ్స్ ఉన్నాయండి. నేను అంతకుముందు ఒకటి, ఇప్పుడు మళ్ళీ 3 పెట్టాము. అన్ని 4 గ్రో బ్యాగ్స్ కూడా ఇంకా ఇలానే ఫిల్ చేసాము. ఆకులు ఒక 2-3 బ్యాగులు ఆకులు వేసినాక మళ్ళీ ఓల్డ్ సాయిల్ యూస్ చేసాము. అంటే ఆల్రెడీ గ్రో బ్యాగ్ ఖాళీ చేశాను కదా నేను, ఆ గ్రో బ్యాగ్లో ఉన్న సాయిల్ కూడా చాలా కంపోస్ట్ అయిపోయింది అనమాట. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇట్లనే ఆకులు వేసేసి దాన్ని చేశాను. అది చాలా అసలు కోకోపీట్ కూడా యూస్ చేయకుండానే చాలా మంచిగా అయిపోయింది. చాలా మంచిగా సాఫ్ట్గా అంటే లూజ్గా ఉందన్నమాట సాయిల్. అన్నీ లీవ్స్ ఉండడం వల్ల ఎండాకులు, మళ్ళీ కిచెన్ వేస్ట్, కొన్ని అట్ట ముక్కలు ఉంటాయి అవి కూడా ఇట్లా అన్నీ వేసి ఫిల్ చేశాను అప్పుడు కూడా. అందుకని ఇంకా ఈసారి కూడా అలానే చేద్దామని. ఎందుకంటే ఇదే సీజన్లో మనకి చాలా ఆకులు దొరకాలి అంటే ఇదే కరెక్ట్ టైం అనమాట. మనకి వేరే టైంలో దొరుకుతాయి, మనం గార్డెన్ క్లీన్ చేసినప్పుడు కానీ ఏవైనా దొరుకుతాయి, కానీ ఇంత బల్క్లో దొరకాలి అంటే మనకి ఇప్పుడేనమాట. అందుకనే ఇలా ఇంకా మొత్తం ఫిల్ చేసి ఓల్డ్ సాయిల్ మొత్తం వాటి మీద స్ప్రెడ్ చేసాము. ఇలా అన్ని గ్రో బ్యాగ్లు కూడా ఫిల్ చేసామండి. ఇలా ఫిల్ చేయడం వల్ల ఏంటంటే మనకి సాయిల్ అనేది చాలా తక్కువ పడుతుంది. ఇప్పుడు చూసారు కదండి మీరు, ఆల్మోస్ట్ ఒక 2 చిన్న టబ్స్ మాత్రమే సాయిల్ వేసాం మొత్తం అంత పెద్ద గ్రో బ్యాగ్కి. ఈ గ్రో బ్యాగ్ సైజ్ వచ్చేసి 5 ఫీట్ లెంత్ అండి, 2 ఫీట్ డెప్త్ అండ్ 2 ఫీట్ హైట్ అనమాట వెడల్పు. అందుకని ఇంత పెద్ద గ్రో బ్యాగ్ని మనం సాయిల్ యూస్ చేసి ఫిల్ చేయాలంటే చాలా కష్టము అండ్ చాలా వెయిట్ అయిపోతుంది కూడా. మనము గార్డెనింగ్ మిద్దె మీద చేస్తున్నాం కాబట్టి మనం లైట్ వెయిట్గా ఉండాలి మనది ఏదైనా. ఎందుకంటే మనము రేపు మళ్ళీ దీన్ని షిఫ్ట్ చేయాలి అన్నా కానీ ఆ మట్టి అంతా తీయాలంటే చాలా కష్టమైపోతుంది. కానీ మనం ఇలా లీఫ్లు పెట్టి ఎక్కువ ఆకులు కిచెన్ వేస్ట్ వేసుకొని చేసుకున్నాము అంటే మనకి చాలా లైట్ వెయిట్గా కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే నా దగ్గర కిచెన్ వేస్ట్ కూడా అంత ఎక్కువగా ఏం లేదు. అంటే ఇంత పెద్ద గ్రో బ్యాగులు ఫిల్ చేయాలంటే చాలా కిచెన్ వేస్ట్ అయితే పడుతుంది, కానీ ఇప్పుడైతే ఏమీ లేదు. అందుకే ఓన్లీ నేనైతే ఇప్పుడు ఆకులే ఎక్కువ యూస్ చేశానండి. జస్ట్ ఒక కొంచెమే మట్టి పైన లేయర్ని కవర్ చేయడానికి మాత్రమే మట్టి యూస్ చేశాను. ఇంక ఇలా అంతా ఆకులన్నీ ప్రెస్ చేసుకుంటూ పెట్టేసి కొంచెం గట్టిగానే, ఎందుకంటే ఎలాగూ కంపోస్ట్ అయిపోతే అవి కంపోస్ట్ అయిపోతే హాఫ్ వరకు అయిపోతాయి. మళ్ళీ అప్పుడు మనం ఎలాగో గార్డెన్ క్లీన్ చేసిన వేస్ట్ అదంతా వస్తుంది కాబట్టి మళ్ళీ మనం ఫిల్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎప్పటికప్పుడు మనకి కంపోస్ట్ అవుతుంటుంది, అలాగే గ్రో బ్యాగ్ కూడా ఫిల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూసారు కదండి ఎన్ని ఆకులు వేస్తున్నామో మేమైతే. ఇలా మనము ఎంత పెద్ద గ్రో బ్యాగులైనా సరే, ఎంత పెద్ద టబ్స్నైనా సరే ఈజీగా ఫిల్ చేసుకోవచ్చండి. అలాగే మేము తీసిన ఓల్డ్ సాయిల్ కూడా మంచిగా అన్నీ వేరే టబ్స్, పాత టబ్స్లోవి అన్నీ ఈ పాత టబ్స్లో మట్టంతా దీంట్లో వేసేసి అండ్ పాత టబ్బుల్లో ఇలానే మొత్తం లేయరింగ్ మెథడ్లోనే ఫిల్ చేయాలని చూస్తున్నాము. ముందు వీడియోస్లో అది కూడా మీరు చూస్తారు. ఇంకెక్కడైతే ఇప్పుడు మా హస్బెండ్ మొత్తం ఆకులు వేసేసి ప్రెస్ చేస్తున్నారు అవన్నీ కార్నర్స్లో మంచిగా ఉండడానికి. ఇంకా అలా మొత్తం గ్రో బ్యాగ్లు అయితే ఫిల్ చేస్తూ ఉన్నాం మేము. చాలా టైం పట్టిందండి ఇవన్నీ సెట్ చేసుకొని ఫిల్ చేసుకొని మట్టి తెచ్చి పోయడానికి చాలా టైం పడుతుంది. కానీ మనం ఒక్కసారి చేసుకుంటే మాత్రం ఒక 6 months కనీసం, ఎందుకంటే ఈ గ్రో బ్యాగులు చాలా పెద్దవి కాబట్టి మనం ప్రతిసారి మూవ్ చేయడం కష్టము. ఒక్కసారి పెడితే ఆల్మోస్ట్ ఇంకా మనం మట్టి మళ్ళీ తీసి ఎండపోయడం అనేది చాలా కష్టం కాబట్టి ఇంక ఇందులోనే మనం దాన్ని ఫర్టిలైజ్ చేస్తూ ఉండాలి. అందుకనే మేము ఎక్కువగా ఇలా లీవ్స్ యూస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక 6 months వరకైనా ఆల్మోస్ట్ మనము దీంట్లో వేసే మొక్కలకి వేరే ఫర్టిలైజర్ ఏమీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు.
అందుకని ఇలా ఫిల్ చేస్తూ ఉన్నాం అన్నమాట. ఇంక ఇలానే అన్ని గ్రో బ్యాగ్లు పెట్టేసి ఫిల్ చేసేసామండి ఆ రోజు. ఇంకా ఇంతటితో మా గార్డెన్ అయితే రీసెట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా కొన్ని పనులు, చిన్న చిన్న పనులు అయితే బ్యాలెన్స్ ఉండిపోయినాయి, అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను ముందు. ఇంకా ఇలా మొత్తం ఫిల్ చేసాం కాబట్టి ఒక 2 days వీటికి వాటరింగ్ చేసేసి మనమైతే ఇంకా ఆకుకూరల విత్తనాలు పెట్టుకోవచ్చండి వీటిల్లో. మీకు వీడియో కింద నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ ఆల్.